ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ముగిసింది. తొలి 2 వన్డేల్లో విజయం సాధించిన ఆసీస్ 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. టీమిండియా చివరి మ్యాచ్లో విజయం సాధించినా ప్రయోజనం లేకుండా పోయింది. కానీ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం, అద్భుత ప్రదర్శన చేయడం మాత్రం అభిమానులకు జోష్ తెప్పించింది. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న ఈ ఇద్దరి బ్యాటింగ్ను చూసి సిడ్నీ ప్రేక్షకులు కూడా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. రోకో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడు? ఆస్ట్రేలియాతో టీమిండియా 5 టీ20ల సిరీస్ ఆడనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగొచ్చేస్తారు. వచ్చే నెలాఖరున సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ ఉంది. ఆ తర్వాత మరొక నెల వ్యవధిలోనే న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్ను భారత్ ఆడనుంది. ఈలోపు రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలు ఆడే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం రంజీ ట్రోఫీ, ఎలైట్, ప్లేట్ గ్రూప్ మ్యాచ్లు జరుగుతున్నాయి. నవంబర్ 1 నుంచి ఎలైట్ విభాగంలో ముంబై, ఢిల్లీ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ 2 జట్లకు రోహిత్, విరాట్ ప్రాతినిధ్యం వహిస్తే ఇటు ట్రోఫీకి స్టార్ కళ వస్తుంది, అటు వారికి బ్యాటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ఇక జూలై 2026లో ఇంగ్లండ్తో 3 వన్డేలు ఆడాల్సి ఉంది. బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం ఇతర జట్లతో మరికొన్ని వన్డేలు కూడా ఆడే అవకాశం ఉంది. వీటన్నింటికీ రోకో సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అయితే ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా తుది జట్టులో అవకాశం రావడం కష్టమే. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న వీరిద్దరూ దేశవాళీ మ్యాచుల్లోనూ పాల్గొనాల్సి ఉంటుందని మేనేజ్మెంట్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్, జనవరి మధ్యలో విజయ్ హజారే ట్రోఫీ జరగనుంది. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో వన్డే సిరీస్ల మధ్య ఈ ట్రోఫీ రానుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లో ఆడేందుకు మాత్రమే అక్కడ వెసులుబాటుంది. ఎందుకంటే న్యూజిలాండ్తో సిరీస్కు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. రాబోయే వన్డే సిరీస్లను తేదీలతో సహా చూసుకుంటే దక్షిణాఫ్రికాతో 3 వన్డేల్లో నవంబర్ 30న రాంచీ వేదికగా తొలి వన్డే, డిసెంబర్ 3న రాయ్పూర్ వేదికగా రెండో వన్డే, డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా మూడో వన్డే జరగనుంది. న్యూజిలాండ్ వన్డే సిరీస్ చూసుకుంటే వడోదర వేదికగా జనవరి 11న తొలి వన్డే, రాజ్కోట్ వేదికగా జనవరి 14న రెండో వన్డే, ఇండోర్ వేదికగా జనవరి 18న మూడో వన్డే జరగనుంది.